హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు అవర్ ఎస్ఎంఎస్ వింగ్ ఛానల్. అందరికీ నేను ఇవాళ ఒక గట్టి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నా. ఎవరికి సోషల్ మీడియాని ఎవరైతే వికృత చేష్టల కోసం ఉపయోగిస్తున్నారో వారి కోసం. అరే, సోషల్ మీడియా అనేది ఒక సామాన్యమైనటువంటి యువకులకు ఒక ఎటువంటి ఉపాధి లేక కొట్టుమిట్టాడుతున్న సమయంలో సోషల్ మీడియా ద్వారా మంచి మంచి పనులు చేసుకొని మంచిగా అభివృద్ధి కావడానికి కోసం ఇలాంటి సోషల్ మీడియాను మనం ఉపయోగించుకోవడానికి మన కోసం వచ్చినాయి. కానీ మీలాగా వికృత చేష్టలు చేయడం కోసం కాదు. ఎందుకోసం? సోషల్ మీడియాను ఒక మంచి కోసం యూటిలైజ్ చేసుకోవాలి. అంతేగాని వికృత చేష్టలు ఏంటివి? ఒక తెలంగాణ ఆడబిడ్డ, ఎవరు, మా ఊరుగల్లు ముద్దుబిడ్డ కొండ సురేఖ మేడం గారి మీద మీరు కొన్ని ట్రోల్స్ చేస్తున్నారు. అరే, ఒకసారి మీరు ఎవరి మీద ట్రోల్ చేస్తున్నారో ఒకసారి గమనించండి. ఆమె ఒక ప్రజల మనిషి, ఒక ప్రజల్లో పుట్టినటువంటి మనిషి. ఆమెకు పార్టీలతోటి సంబంధం లేకుండా అభిమానులు ఉన్నారు. అలాంటిది కొండ సురేఖ మేడం మీద మీరు ట్రోల్ చేసే అంత మొగోళ్ళైలా? అరే, మన ఇంట్లో ఆడబిడ్డ లాంటిదిరా కొండ సురేఖక్క. కొండ సురేఖక్క గురించి మీకు తెలుసుకోవాలనుకుంటే వరంగల్ రండి. తెలంగాణ ప్రజల్లో ఎవరైనా కూడా, తెలంగాణ అయినా కాదు, కొండ సురేఖ మేడం గురించి తెలుసుకోవాలనుకుంటే ఒక్కసారి వరంగల్ రండి. వరంగల్లో వరంగల్ ఒక్కటే కాన్స్టిట్యూషన్ కాదు, ఆమెకి ఓరుగల్లు జిల్లా మొత్తంలో ఆమె మొత్తం పూర్తి అభిమానులు ఉన్నారు. ఓరుగల్లు జిల్లా అనే కాదు, తెలంగాణ మొత్తంలో కూడా ఆమెకు అభిమానులు ఉన్నారు. పార్టీలతోటి సంబంధం లేకుండా ఉన్నారు. అలాంటిది కొండ సురేఖ మేడం మీద మీరు ట్రోల్స్ చేస్తున్నారనంటే మీకు దగ్గర పడ్డదనే చెప్పుకోవచ్చు. అరే, సోషల్ మీడియాను మంచి కోసం వాడరురా. ఎవడైనా కూడా అంతే. ఒక ఆడబిడ్డ మీద ఎలాంటి ట్రోల్స్ చేస్తారో మీరు అది నాకు చెప్పడానికి కూడా నాకు భావ్యం కాకుండా నేను అది చెప్పట్లేదు. కానీ మీరు ఎవరి మీద ట్రోల్స్ చేస్తున్నారో దానికి దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ఉండండి. ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే ఆమె చేసే మంచి పనుల గురించి మీకు తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ మీరు ఒకసారి రండి, వరంగల్ రండి, మీకు తెలుస్తుంది. ఆమెకు ఒక పదవితోటి సంబంధం లేదు, ఒక అధికారంతో సంబంధం లేదు. అట్లా ఉంటుంది ప్రజలలో మనిషి. పదవితో సంబంధం లేకుండా కూడా ప్రజల ఇళ్లకు, ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి వెళ్ళేటువంటి వ్యక్తి కొండ సురేఖ మేడం. అలాంటి వ్యక్తి పైన మీరు ఏ విధంగా ట్రోల్స్ చేస్తారా? రాష్ట్ర ప్రభుత్వానికి నా యొక్క విజ్ఞప్తి, ఎవరైతే కొండ సురేఖ మేడం మీద మీరు చేసినటువంటి వారు ఎవరైతే ఈ వికృత చేష్టలు చేసినటువంటి సోషల్ మీడియాలో పెట్టినటువంటి వ్యక్తులు ఉంటారో దయచేసి ఆ డిపార్ట్మెంటల్ వాళ్ళు ఆ వ్యక్తిని మీరు కనుక్కొని వానికి తగిన శిక్ష మాత్రం తప్పకుండా వేయాల్సిందే. ఓరుగల్లు జిల్లాలో ఆమెకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది. పార్టీలతోటి పదవులతోటి సంబంధం లేకుండా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఆమె అంచెలంచెలుగా ఎదుగుతూ, విద్యార్థి దశ నుంచే ఎదుగుతూ ఒక గొప్ప రాష్ట్ర మంత్రిగా అయ్యేటువంటి ఒక మహిళా నాయకురాల మీద మీకు ట్రోల్ చేయాలనంటే ఎన్ని గుండెలు ఉంటాయిరా మీకు? అలాంటి మేడం మీద మీరు ఓరుగల్లు జిల్లాకి రండిరా, ఒకసారి ఓరుగల్లు గడ్డ మీదకి రండిరా. ఆమె గురించి ఏంటనేది మీకు తెలుస్తుంది. ఎక్కడో కూర్చొని ఆమె మీద ట్రోల్స్ చేయడం కాదు. దయచేసి ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఒక కొండ సురేఖ మేడం మీదనే కాదు, ఆడబిడ్డల మీద ఎవ్వరు ఇలాంటి పిచ్చి పిచ్చి ట్రోల్స్ చేసినా కూడా ఇది ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద. సోషల్ మీడియాని ఒక మంచి సేవ కోసము, మంచి పనుల కోసం యూజ్ చేసుకోవాలి. కానీ ఇలాంటి చిల్లర మల్లర పోస్టులు పెట్టడానికి, ఆధారాలు లేని కామెంట్స్ పెట్టడానికి కాదు ఇది సోషల్ మీడియా ఉన్నది. మీకు నచ్చినట్టు పెడితే చూస్తూ ఊరుకుంటారు అనుకుంటున్నా. ఏం మాట్లాడతారా మీరు? అసలు ఏం చేస్తాలో, మీకు ఏం ట్రోల్ చేస్తాలో మీకు అర్థమవుతుందా? ఎవడైనా కూడా, అది పెట్టినోడు ఎవడైనా కూడా ఒకసారి రిమైండ్ చేసుకోండి. నీ ఇంట్లో చెల్లె ఉంటుంది, నీ ఇంట్లో అక్క ఉంటుంది, నువ్వు సోషల్ మీడియాలో పెట్టినావు. అది అర్థమైందా? ముట్టుకుంటే మష్ అయిపోతారు రే కొండ సురేఖ మేడం అంటే. ఒక్కసారి ఇక్కడ వరంగల్లో ఓరుగల్లులో ఆమెకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అది దయచేసి ఎవరైనా మంచిదే, ఇలాంటి వికృత చేష్టలకు పాల్గొనద్దు దయచేసి. అది ఏ పార్టీ వారైనా మంచిదే, కానీ ఇలాంటి కార్యక్రమాలకు మాత్రం మీరు అసలే పూనుకోవద్దు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటి కామెంట్స్ పెట్టే వారిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలని వేడుకుంటూ బాయ్.